పౌలు గారు ఒక్కడే ఏమని చెప్తున్నాడు? నాలో బలముగా కార్యసిద్ధి కలుగు చేసే దేవుని యొక్క క్రియాశక్తి. అంటే ఏం తెలుసా? పని చేయడానికి అవసరమైన శక్తి అది. క్రియ అంటే ఏంటి? పని. పని చేయడానికి అవసరమైన శక్తి నాలో ఉంది కాబట్టి నేను పోరాడుతూ ఉన్నాను, నేను ప్రయాసపడతా ఉన్నాను. ఎలాగైనా కానీ దేవుని కొరకు ఒక గుంపు జనాంగం సిద్ధపరచబడాలని రాత్రింబగళ్ళు ఆయన పోరాడుతూ ఉంటే మనం శుభ్రంగా నిద్రపోతూ ఉన్నాం. శుభ్రంగా మనము నిద్రపోతూ ఉన్నాం. నిద్రపోయే వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. పోవట్లేదా? ఎవరు నిద్ర పోవట్లేదా? అయితే దేవునికి స్తోత్రాలు ఇద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. కాబట్టి అలాంటి ఒక శక్తి నీలో నాలో ఉండాలి. ఇంత దూరం మీరు ప్రార్థనకి వెళ్తున్నారు కదా, అమ్మా ఇదిగో మా అబ్బాయి కొద్ది ఇట్లా ఉంది, కొంచెం ప్రార్థన చేయండి అనుకో, చేస్తావా? చేసే శక్తి మన దగ్గర ఉందా? నేనా? కావాలంటే మా పాస్టర్ తన ఫోను, కావాలంటే మా సేవకుడు సంఘంలో ఉంటాడు, ఆయనకి చెప్తాను, ప్రార్థన చేస్తాను. నేను ప్రార్థన చేసేవాడిని కాదు. నేను ప్రార్థన చేసే అది నాకు రాదు. కావాలంటే మా సేవకుడు చేస్తాడు, చేయించుకోండి ప్రార్థన. ఇలా చెప్పేవాళ్ళు ఎంతమంది లేరు చెప్పు? ఉన్నారా లేరా? మరి వీళ్ళు చర్చికి వెళ్ళడం లేదా? దేవుని వాక్యం వినటం లేదా? మరి దేవుని శక్తి వీళ్ళలోకి రావట్లేదా? వీరు వ్యక్తిగతంగా ప్రార్థన అనుభవాలు వీళ్ళకి లేవా? అంటే లేవు కాబట్టే లేదు అక్కడ. లేవు కాబట్టే లేదు అక్కడ. ఒక ఆమె చనిపోయింది. శుభ్రంగా ఆమెను కడిగి మేడగదిలో కూర్చోబెట్టి, సేవకుడు ఎక్కడున్నాడు అంటే, ఎప్పేలో ఉన్నాడు సేవకుడు, పిలవండి చెప్పారంటే మనుషులు పంపించి పిలిపించారు. పేతురు వచ్చాడు. చనిపోయింది ఎవరు తెలుసా? తబిత, దోర్కానే ఆమె చనిపోయింది. ఆమె శవాన్ని శుభ్రంగా కడిగి మేడం పనుకోబెట్టి సేవకుడిని పిలిచాడు. ఏం చేయాలి సేవకుడు వచ్చి? మీరు చెప్పండి ఏం చేయాలి? నన్నే పిలిచారనుకో, ఈ ఊర్లో ఒక ఆమె చనిపోయిందంట, నువ్వు ప్రార్థన చేయి, పిలుస్తున్నారని వెళ్ళిననుకో, నా అడుగు ముందుకెళ్ళిద్దా? అసలు ముందు చచ్చిపోవాలని చూస్తే నాకు భయము. నేను ఇంకెళ్ళి ఎక్కడ ప్రార్థన చేస్తాను? అక్కడికి వెళ్ళి చెప్పండి. చచ్చిపోవాలని చూస్తేనే భయం మనకి. మరి చచ్చిపోవాల దగ్గరికి వెళ్ళి చేయబెట్టి ప్రార్థన చేస్తే ఒకవేళ పొరపాటు లేచాడనుకో, నేనుంటాను అక్కడ? చెప్పండి, నేనుంటానా? మైకి ఎక్కడ పడేసి వెళ్ళిపోతాను ఎండకట్టు. ఇలాంటి పిరికి జీవితం ఉంటే దేవుని కొరకు మనం ఏం చేయగలుగుతాము? దేవుని కొరకు మనం ఎలా రోషంగా ఉండగలుగుతాము? కానీ దైవజనుడు వచ్చి మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి చేయగానే లేపాడు ఆమెను, అంతే. హల్లెలూయా! లేచింది ఆమె. అట్లాగే విన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. అసలు నిజంగా దేవుని శక్తి అంటే ఇది కదా, నిజంగా ఈయనే కదా దేవుడు అని సాక్ష్యం ఇచ్చేలాగా ఆ దైవజనుడు ఉన్నాడు. మనము తలకాయ ఊపితే పని చేయదు. తలకాయ ఊపితే కాదు, పరిష్కారం దొరకదు. పరిష్కారాన్ని వెతకండి. మైక్ అది మనకు పరిష్కారాన్ని వెతకాలి. ఎక్కడుంది అది? నీ దగ్గరే ఉంది. ఆ పోరాడే శక్తి నీలోకి రావాలి. రోషం కలిగి మోకాళ్ళు వేసి దేవుని మహిమ దిగి వచ్చేదాకా నేను లెగవను అని ఆలోచన రావాలి. దైవజనుడు ఒక మీటింగ్కి వెళ్తున్నాడు. ఇప్పుడులాగా ట్రైన్స్ కాదు కదా, పడవలో వెళ్తుంటే ఏం జరిగిందంటే, ఆ వెళ్ళే మార్గములు అంతా బాగా చలిక్కు ఉంటాన్ని బట్టి మొత్తం గడ్డగట్టిపోయిన నీళ్లు, పడవ ముందుకు వెళ్ళటానికి లేదు, టైం అయిపోతుంది, మీటింగ్కి వెళ్ళాలి. ఏం చేయాలి? ఓడ నడిపే అతను చెప్పాడు, లేకపోతే ఆ స్టీమర్ నడిపే అతను చెప్పాడు, ఏంటి బాబు లేట్ ఆపేసావంటే, చూడు ముందు మొత్తం వాటర్ అంతా గడ్డగట్టిపోయింది, ఇప్పుడు వెళ్ళాలంటే అస్సలు కుదరదు. పోనీ ట్రైన్కి వెళ్తున్నా కదా, వదిలిపెట్టిన ఫ్లైట్కి వెళ్దామంటే అనుకుంటుందా? లేదు. రోడ్డు మార్గమా? కాదు, నీటిలో అప్పుడు ఉన్నటువంటి ప్రయాణం అది. దైవజనుడు ఏం చేశాడు? పడవలో మోకాళ్ళు వేసాడు. పడవలో మోకాళ్ళు వేస్తే చేతులు ఎత్తితే ఏం జరిగింది? గడ్డగట్టిన ఆ మంచు
నీళ్లుగా మారిపోయి ఇలా మార్గం సరళం చేయబడింది. హల్లెలూయా. వాళ్ళ పేర్లు చెప్పుకొని మనం బతుకుతున్నాం. ఇప్పుడు వాళ్ళ పేర్లు చెప్పుకొని మనం ఉన్నాం అంతే. నీలో ఆ రోషం లేదా? నీలో ఆ పట్టుదల లేదా? నువ్వు దేవుని కొరకు ఏదైనా చేయాలని వాంచి నీకు లేదా? ప్రశ్న వేసుకోండి మీరు. దేవుని కొరకు పట్టుదల కలిగి ఎలాగైనా పోరాడే శక్తి నాలో కూడా రావాలి అంటే ఎలా వచ్చిందంటే ప్రార్థనా జీవితంలో మాత్రమే అది వచ్చింది. దేవుని సన్నిధిలో ఎవరైతే మోకాళ్ళేసి ప్రార్థన చేసి కనిపెట్టి ఆ శక్తితో నింపబడతారో అలాంటి వాళ్ళు ఎదుట ఏదైనా కానీ తల వంచాల్సిందే. ఆమేన్. యేసు ప్రభుని పిలిచారు. యేసు ప్రభుని పిలిచారు. ఏమని? చనిపోయాడు ఒక ఆయన. అయ్యా నువ్వు ఇక్కడుంటే ఆయన చనిపోయేవాడు కాదు. ఈమెమన్నా ఫస్ట్ ఆమె చనిపోయింది, అప్పుడే మేడగదం పెట్టారు ఆమెని. ఇప్పుడు ఇక్కడ యేసు ప్రభుని పిలిచినప్పుడు సందర్భం ఏంటంటే ఆయన చనిపోయాడు, సమాధి కూడా చేయబడింది. మరి సమాధి చేయబడిన తర్వాత కూడా యేసు ప్రభు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఏం చేశాడు? ఏమని అడిగాడు? తండ్రి, ఎల్లప్పుడూ నా మనవి నువ్వు వింటూ ఉన్నావు కాబట్టి నీవు నన్ను పంపావని, నీ ద్వారా ఈ కార్యం జరుగుతుందని వీళ్ళు నమ్మునట్లుగా ఏం చేయమన్నాడు? లాజరు బయటికి రా అని కేక వేయగానే పేత వస్త్రాలు, ఆ చచ్చిపోయినప్పుడు చుట్టూ తెల్ల గుడ్డలతోటి అలాగ లేచి ఇలా బయటికి నిలబడ్డాడండి. ఎక్కడో అక్కడ బెత్తరపోయారు. అసలు ఏంట్రా ఈ శక్తి, ఏంటి ఈ బలం, అసలు ఏంటి ఈ అధికారం? అసలు ఒక మనిషి మాట ఇస్తే చచ్చిపోయిన వాళ్ళు లేచి బయటకు వస్తున్నారు కదా, ఏంటి ప్రభావము, ఏంటి శక్తి, ఎక్కడుంది అంటే మనం యేసుప్రభుని అడిగామనుకో ఎక్కడుందని చెప్తాడు. ప్రతిరోజు రాత్రి మోకాళ్ళే నీకు గుర్తొచ్చిద్ది ఆ శక్తి. నువ్వు పొందుకుంటావు బలాన్ని. నువ్వు ఆజ్ఞాపిస్తే నీ చుట్టుపక్కల పరిస్థితులు అన్నిటిని కూడా నువ్వేం చేయగలుగుతావు? కంట్రోల్ చేయగలుగుతావు. అలాంటి శక్తి కలిగిన ప్రార్థన జీవితం మనకి నిల్లు, మనకు ఉండదు. ప్రార్థనలో మనకి కుదరదు. మోకాళ్ళు వేసి గంటల కొద్ది ప్రార్థన ఉంటే మనకు అస్సలు చేత కాదు. ఎప్పుడైతే మనం ప్రార్థన చేసే అనుభవంలోనికి దిగుతామో అప్పుడే నీకు ఆ పోరాడే శక్తి వచ్చిద్దే తప్ప ఊరికూరికే పైపైనే వెళ్తే రాదది. నువ్వు ఏదైనా కదిలించాలని కోరుకుంటున్నావా, దేవుని శక్తి చూపించాలని ఆలోచన చేసుకున్నావా, ఈ రోజు నుంచి మోకాళ్ళు, ఈ రోజు నుండి మోకాళ్ళు వేస్తే నువ్వు ఆ శక్తి నీలోకి వచ్చిందనుకోండి, అప్పుడు నువ్వు పలికే ప్రతి మాట ఏమవుతుంది? ఎదుటివాడిని కదిలించిద్ది. ఎదుటివాడు ఉన్న బలహీనతలు తొలగిపోతాయి. వాడు ఏ పరిస్థితిలో ఉన్నా కానీ వాడు దేవుని కొరకు మనం సంపాదించేటువంటి వారముగా మనం ఉండగలుగుతాం. కానీ ప్రార్థన జీవితం మనకు లేకపోతే, ప్రార్థన కలిగిన వారంగా మనం ఉండకపోతే మనలో ఎలాంటి శక్తి రాదు. మనం ఎలాంటి ప్రభావం చేసే వారంగా మనం ఉండలేము. అసలు నీ వల్ల దేవుని కార్యం ఒక్కడ కూడా జరగదు. దేన్ని బట్టి? నేను ప్రార్థన చేసేవాడినిగా లేను కాబట్టి. దేవుడు ప్రార్థన చేస్తే ఎన్ని అద్భుతాలు చేస్తాడో. ఒక ఎగ్జాంపుల్ మీరు తీయద్దులే, మార్కు సువార్త ఉండిద్ది. మార్కు సువార్తలో ఉండిద్ది. ఏమన్నాడు మార్కు సువార్తలో? ఒకతడు వాళ్ళ కొడుక్కి దయ్యం పట్టింది, వాణ్ణి నీళ్ళల్లోనూ అగ్నిలోనూ పడేసి వాడిని ఎప్పుడు చంపుదామని ప్రయత్నం చేస్తుందంట. అది ఎన్నోసార్లు యేసు ప్రభు శిష్యుల దగ్గరకు తీసుకొని వచ్చి, అరే బాబు వీడికి దెయ్యం వెళ్ళగొట్టదంటే వాళ్ళ వల్ల కావట్లేదంట. వాళ్ళు ఎంతమంది 11 మంది రౌండ్ వేస్తాం కానీ 11 మంది రౌండ్ తిప్పుతుందంట. అది వాళ్ళ వల్ల కావట్లేదు. అప్పుడు వాళ్ళ నాన్న వచ్చాడు, నీ బాబు మీ శిష్యుల వల్ల కావట్లేదు, నీ వల్ల ఏమైనా ఇద్దని అడిగాడు. అంతే. నువ్వన్నా ఏమైనా పోగొడతావంటే, నేను పోగొట్టగలను, నువ్వు నమ్ముతున్నావు అన్నాడు. అంతే. అయ్యా అపనమ్మకం లేకుండా చూడు నాకు అని చెప్పి ఆయన అడిగారు రివర్స్ మళ్ళీ ఇన్ని. అప్పుడు యేసు ప్రభు ప్రార్థన చేయగానే గిలగిలగలాడించి వాడిని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అప్పుడు వాళ్ళందరూ ఇంక చచ్చిపోయాడు అనుకున్నారు. కానీ యేసు ప్రభు చేయబెట్టి వాడిని పైకి లేపినప్పుడు శిష్యులందరూ మీటింగ్ చేశారు. రే ఏంట్రా మనం ఎందుకని వెళ్ళగొట్టలేదు, యేసు ప్రభు ఎందుకని వెళ్ళగొట్టాడు? ఆయన దేవుడు కాబట్టి వెళ్ళగొట్టాడు రా అని ఒకడంటే, కాదురా మనలాగే ఉన్నాడు ఆయన మనలాగా అన్నం తింటున్నాడు, మనలా నీళ్ళు తాగుతున్నాడు, మనతో పడుకున్నాడు, మనతో లెగుస్తున్నాడు, ఆయన మనలాగే ఉన్నాడు కదా, మరి ఎందుకని ఆయన వెళ్ళగొట్టాడు, మనం వెళ్ళగొట్టలేదు
కాలేజ్ కనుక రే ఎల్లగొడితే మనకెందుకురా, మన పాటికి మనం ఉన్న శుభ్రంగా అయిపోయిద్ది అంటే మహేష్ అంటారు, లేదురా ఏదో జరిగింది మొత్తానికి, ఎట్లాగైనా కానీ ఆ సీక్రెట్ ఏంటో నేను కనిపెట్టాలి, ఆ సీక్రెట్ ఎట్టకుండా కనిపెట్టాలి అన్నాడు అనుకోండి. ఇడున్న శ్యామను అనుక, రే అనవసరం విషయాలు ఎందుకు తలదూరుతుంటావు, నువ్వు కదిలించుకోవాలని గంటలు ప్రార్థన చేయాలి, తలకాయ నొప్పులు మనకెందుకు, మనకు అవసరం లేదు అవన్నీ. మనసులో ఉన్నానుకో వాడే ఉంటాడు, ఈ లేదంటే అదే నేను, నాకంటే ఏం లేదు ఇంకా, వీళ్ళందరూ వాళ్ళు ఏదంటే అదే నాది. కాబట్టి మనం ఏం చేయాలి, ఇప్పుడు వెళ్ళి మనం అడగాలి, అన్న ఎలా ఎల్లగొట్టావన్నా నువ్వు అంటే అప్పుడు చెప్పాడు ఆయన కూర్చోబెట్టి, పిచ్చోళ్ళారా అలా వెళ్ళగొట్టాలంటే కేవలం ప్రార్థన వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. హల్లెలూయా. ప్రార్థన మాత్రమే అది వెళ్ళగొట్టే శక్తి కలిగి ఉండేదన్నమాట. అలాగ మనం కూడా శక్తి కలిగిన వారంగా ఉండాలంటే మనము ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. దేవుడి కొరకు ఎంత సమయమైనా మోకాళ్ళేసి ఆయన కార్యం జరిగేదాకా మనం ఎదురు చూసే వాళ్ళమై ఉండాలి. ఆ ప్రభావం నీలో నింపబడినప్పుడు మాత్రమే నువ్వు ఎదురిస్తున్నటువంటి వేటినైనా కానీ జయించగలుగుతావు. అది పక్కన పెడితే నిన్ను బట్టి పక్కన వాళ్ళు దేవుని మందిరానికి వస్తారు. పలానోళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోండి, పలానోళ్ళు మాటిస్తే ఇదిగో ఈ మాటకు సమాధానం చెప్తారు వాళ్ళ దేవుడు ఏదైనా చేస్తాడని ఎందుకు చెప్తారు మనకు వచ్చే వాళ్ళు? మనం దేవునితో ఒక సహవాసం కలిగి ఉన్నాం కాబట్టి. ఆ సహవాసం ఉన్నప్పుడు దేవుడు మనకి ఏంటో అదా కాదా ఏంటని చెప్తూ ఉంటాడు. చెప్పినప్పుడు మనం అవి విని ఏం చేయాలి, వాళ్ళకి చెప్పినప్పుడు మన దేవుణ్ణి వాళ్ళు మహిమపరుస్తారు. దేవుని చిత్తమైతే వాళ్ళు దేవుని మందిరంలోనికి వస్తారు. కాబట్టి మనకి శక్తి మొదటగా ఎక్కడి నుంచి వచ్చింది? ప్రార్థనలో. దేనికి శక్తి అంటే దేవుడి నామాన్ని మహిమపరచడానికి, నీ నోటి మాటకు శక్తి ఇవ్వడానికి. నువ్వు ఆజ్ఞాపిస్తే తుఫాను అక్కడ ఆగిపో అన్నావనుకో, అది అలా ఆగిపోవాలి. గాలి నువ్వు ఇక్కడ ఆగిపో అంటే అది ఆగిపోవాలి అక్కడ. మరి ఆ ప్రభావం ఆ మాటకు ఎలా వచ్చింది? ఆయనలో ఉంది కాబట్టి. అది ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థించి పొందుకున్నాడు కాబట్టి ఆజ్ఞాపించగానే ఏమైపోయింది? ఆగిపోయింది. ఇలా దేవుడు అంటే ప్రభు పరిచర్య చేస్తున్న దినాల్లో అలాంటి ప్రార్థన శక్తి కలిగి ఉన్నాడు. అందుకే ఆయన గురించి ఒక మాట నేను చెప్తాను. లూకా సువార్తలో ఒక మాట ఉండిద్ది. ఆ మాటను మనము చూద్దాం. లూకా సువార్త 24వ అధ్యాయంలో 19వ వచనం కానీ మనం చూస్తే ఏముంది అక్కడ? లూకా సువార్త 24:19లో ఆయన నజరేయుడైన యేసుని గురించిన సంగతులు ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను ఏంటి క్రియల్లోనూ వాక్యములోనూ. యేసుప్రభు ఎవరంట? శక్తి కలిగిన ఒక వ్యక్తి. మనిషిలాగే ఉన్నాడు కానీ దైవ శక్తితో నింపబడి ఉన్నాడు. ఆమేన్. మనిషే కానీ ఎవరు? దైవ శక్తితో నింపబడ్డాడు. ఎలా ఆ దైవ శక్తి ఆయనలోకి వచ్చింది మనిషిగా ఉండంటే, ఇదిగో రాత్రంతా ప్రార్థన చేస్తాడు, రాత్రంతా శక్తిని పొందుకుంటాడు, బలాన్ని పొందుకుంటాడు. తెల్లారిపొద్దు రాగానే ఎవడెవడు వ్యాధితో ఉన్నాడు, బలహీనతో ఉన్నాడు, అనారోగ్యంతో ఉన్నాడు, ప్రతికూలతలో ఉన్నాడు, వాటికి ఆజ్ఞాపించగానే అవన్నీ వారి మీద నుంచి వెళ్ళిపోతాన్ని బట్టి ప్రభువుని మహిమపరిచారు. ఏ ప్రభువుని? పరలోకమందున్నటువంటి తండ్రిని వాళ్ళు మహిమపరిచారు. హల్లెలూయా. కాబట్టి మనం కూడా అలాంటి శక్తి కలిగి ఉండాలి అంటే ప్రార్థన చేయటం బాగా మనం నేర్చుకోవాలి. ప్రార్థనలో పోరాడే అనుభవాన్ని సంపాదించుకోవాలి. మన ప్రార్థనలో కార్యం జరిగేలాగా మనము ప్రయాసపడాలి. ఇవి మన జీవితంలోకి వచ్చినప్పుడు ఇదిగో మీకున్నటువంటి పరిస్థితి ఏదైనా అది మారిపోతుంది. మిమ్మల్ని బట్టి మీ చుట్టుపక్కల వారందరికీ కూడా దేవుని మహిమ తెలుస్తుంది. అప్పుడు విస్తారమైనటువంటి ప్రజలు దేవుని సన్నిధికి రాగలుగుతారు. హల్లెలూయా. కాబట్టి ఇది మొదటి మాట. రెండవ మాట ఏంటి? వాక్యము. ఈ వాక్యము దేనికి? నన్ను శక్తిగా ఉంచటానికి. అర్థమైందా? ఈ వాక్యం దేనికి? ప్రార్థన చేసే మనము శక్తి ఉంది మనలో, మనం ఆజ్ఞాపించాము, ఎదుటివాడు వెళ్ళిపోయింది.
కానీ ఇప్పుడు నేను శక్తి కలిగిన వాడినై ఉండాలి, లోకంలో నేను బలము కలిగిన వాడినై ఉండాలి, నేను పరిశుద్ధంగా ఉండాలి అంటే నాకేం కావాలి? 4 సార్లు తింటే నేను బలంగా ఉంటానా? 4 సార్లు తింటే బలంగా ఉంటానా? లేదా జ్యూసులు ఎక్కువ తాగుతుంటే బలంగా ఉంటానా? లేదా కాయలు ఎక్కువ తింటా ఉంటే బలంగా ఉంటానా? అంటే ఈ లోకములో ఎదురవుతున్న పరిస్థితులు, వీటిల్లో ఎక్కడ నేను పడిపోకుండా శక్తి కలిగి పరిశుద్ధంగా బ్రతకాలి అంటే, లేకపోతే నేత్రాస లోకాస జీవపు డంబాల మధ్యలో ఉండకుండా నేను ఉండాలి అంటే, ఒక పరిశుద్ధమైన యోగ్యమైన వ్యక్తిగా బ్రతకాలి అంటే నాకు లోపల వాక్యం సపోర్ట్ ఉండాలి. నేను ప్రతిసారి వాక్యాన్ని ఆనుకోవాలి వెళ్ళి. నేను ప్రతిసారి వాక్యంలో నిలబడినప్పుడు ఆ పరిస్థితిలో నిలబడే శక్తి నాకు ఇచ్చింది. ఆమేన్. ఈ వాక్యం ఎక్కడ ఉంది? యాకోబు పత్రికలో మనం చూస్తే 1:21 రాస్తుందన్నమాట ఈ రిఫరెన్సు. యాకోబు రాసిన పత్రిక 1:21 ఏమని రాశాడంటే, విర్రవీగుచున్నటువంటి మీ దుష్టత్వాన్ని మాని మీ ఆత్మకు శక్తినిచ్చే వాక్యము. ఇప్పుడు ఏంటంటే వాక్యము మీ ఆత్మకి శక్తినిచ్చిద్ది. ఈ వాక్యం ఎలా ఇచ్చిద్ది? హెబ్రీ 4:12 ఈ వాక్యము 2 అంచుల వాడి అయిన ఖడ్గమై ప్రాణాత్మము కీళ్ళును మూలుగులను విభాగిస్తూ మనలో ఉన్న పాపాన్నంతటిని కడిగివేసి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నువ్వు శక్తి కలిగిన వాడిగా నేను నిలబెట్టింది వాక్యం. అందుకే వాక్యం చదవండి రా బాబు అని చెప్పేది. అందుకే వాక్యాన్ని బాగా చదవండి అని చెప్పేది. ఎందుకంటే ఆ వాక్యములో ఉన్న జీవము నీలో ఉన్న చెడుతనాన్ని పోగొట్టిద్ది, నీలో ఉన్న అపవిత్రతను పోగొట్టిద్ది, నీలో ఉన్న శరీర కార్యాలను చంపేసిద్ది, నీలో ఉన్న దేవునికి విరోధమైనటువంటి వాటన్నిటిని కూడా ఏం చేసిద్ది? కడిగి పరిశుద్ధపరిచిద్ది. అందుకే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో చెప్పాడు ఏంటంటే, ఈ వాక్యం అనేది ఉదక స్నానం చేయాలి. ఎప్పుడు మన అంతరంగం ఎప్పుడు వాక్యంతో కడగబడతా ఉండాలి. ఎందుకు? మచ్చైనా డాగైనా కలంకమైనా మరి ఏదైనా మనకి ఉండకూడదు. మనం ఎలా ఉండాలి అంటే దేవుని ఎదుట ప్రోక్షింపబడిన హృదయం కలిగిన వారుగా ఉండాలని హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో చెప్పాడు ఆయన. అంటే నీ హృదయము దేవుని ఎదుట నిందారహితంగా పరిశుద్ధంగా ఉండడానికి దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు. ఈ వాక్యము ఉన్నప్పుడు మాత్రమే ఆ హృదయంలో శక్తి కలిగి బలము కలిగి ఏ విషయంలో దేవునికి విరోధంగా మనల్ని వెళ్ళనివ్వకుండా నేను ఒక పరిశుద్ధమైన వ్యక్తిగా నిలబెట్టిద్ది అనేది మనకు తెలవాలి. ఇందుకోసం వాక్యం చదువుతున్నారా, లేకపోతే అడుగుతారని వాక్యం చదువుతున్నారా? మీరు చెప్పండి. దేనికోసం మీరు వాక్యం చదివేది? రోజు అడుగుతారని. వాక్యం చదివారా లేదా? ఈరోజు చదివేసం అయిపోయింది. దేనికోసం చదవాలి? నిన్ను నీ జీవితంలో ఎదురవుతున్న పరిస్థితుల మధ్యలో పడిపోనివ్వకుండా, నువ్వు ఎవరి మధ్యలో ఉన్నావో వారి పాపము నీ జోలికి నీలోకి రాకుండా, నువ్వు పరిశుద్ధమైన వ్యక్తిగా నిలబడ్డానికి ప్రతిరోజు ఈ వాక్యము నీకు ఏమవుద్ది? శక్తినిస్తుండిద్ది, బలాన్ని ఇస్తుండిద్ది. ఇంకా దేవుని కొరకు రోషం కలిగి పరిశుద్ధంగా ఉండాలనే వాంఛ నీలో కలుగుతుంది. వాక్యం లేదనుకోండి ఆ తీవ్రత రాదు. దావీదు అన్నాడు, పాపము చేయకున్నట్లు నీ ధర్మశాస్త్రం ఎక్కడుండాలి? బైబిల్లో ఉండాలా? ఎక్కడుండాలి? నా హృదయంలో ఉండాలి. ఎక్కడుండాలమ్మా? ఇక్కడ ఉండాలి. అంటే అర్థం ఏంటి? ప్రతి మాట నా హృదయంలో ఉన్నప్పుడు నేను పడిపోకుండా పరిశుద్ధంగా పవిత్రంగా దేవుని కొరకు ఒక బలమైనటువంటి వ్యక్తిగా నేను నిలబడగలుగుతాను. అలా నిలబెట్టడానికే నీకేముండాలి? వాక్యం ఉండాలి. మరి చదవని వాళ్ళ పరిస్థితి ఏంది? చదివే వాళ్ళంటే వాక్యం చదువుతున్నారు, చదవని వాళ్ళు ఎలా నిలబడతారు? చదవని వాళ్ళకి ఏంటి అంటే వాక్యము జాగ్రత్తగా వారు ధ్యానం చేసుకుంటూ ఉండాలి. విన్న వాక్యాన్ని పదే పదే వారి జీవితంలో వారు నెమరు వేసుకుంటూ ఉంటే ఆ వాక్యమే వారికి జీవం అవుతుంది, శక్తినిచ్చిద్ది. లోకస్తులు బతికినటువంటి బ్రతుకు బతకకుండా, లోకస్తులు జీవించినటువంటి జీవితంలోకి మనం వెళ్ళకుండా, అన్యాయము అక్రమము లేకుండా ఒక పరిశుద్ధమైన వారముగా దేవుని చేత ఏర్పాటు చేయబడిన ప్రజలముగా మనము ఉండగలుగుతాము అనేది వాళ్ళు నేర్చుకోవాలి.
అలా కాకుండా వాక్యం వినేసి వదిలిపెట్టేసి మీరు ఎలాగంటే అలాగున్నారనుకోండి, మీలో శక్తి రాదు. మీలో ఒక దాని కొరకు, ఒక అవసరత కొరకు నిలబడాలనుకోండి, లేకపోతే లోకస్తులు చేస్తున్నటువంటి ఒక వివాహ కార్యక్రమం ఉందనుకోండి, పెళ్ళిళ్ళలో వారు చేస్తున్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా ఏంటి మన జీవితంలో రాకూడదు. సేవకుడు చెప్పాడంట, కుక్క బుద్ధి ముక్క కాడంట. కుక్క బుద్ధి ముక్క కాడ, క్రైస్తవుడి బుద్ధి పెళ్లి కాడంట. కుక్క బుద్ధి ముక్క కాడ కనపడిద్దంట, క్రైస్తవుడి బుద్ధి పెళ్లి కాడ కనపడిద్దంట. ఎందుకు? కనీసం కాళ్ళకి మెట్లను పెట్టియాలా, మెడలో మంగళసూత్రం అన్న కట్టియాలా, లేదా కనీసం ఇదన్నా చేయాలా, అదన్నా చేయాలా, ముహూర్తం అన్న పెట్టాలి. ఇవన్నీ క్రైస్తవ జీవితాల్లో ఉంటే నువ్వు ఎలా శక్తి కలిగిన వాడుగా మారుతావు? ఈ ఆచారాలు, ఈ మూఢనమ్మకాలు అన్నిటి నుంచి జయించే శక్తి దేవుని వాక్యములో నుండి నీలోకి రావాలి. అప్పుడు మాత్రమే వాటన్నిటికీ వ్యతిరేకంగా, అంటే వ్యతిరేకంగా నా ఉద్దేశం లేదు, వాక్యానుసారంగా మనము దేన్నైనా చేయటానికి శక్తి కలిగిన వారంగా మనము నిలబడగలుగుతాం. అందుకోసం వాక్యం చదవండి. అంతేగాని చదవాలి కాబట్టి దేవుని వాక్యం మీరు చదవద్దు. అలా చదవటాన్ని బట్టి ఏం ప్రయోజనం ఉండదు. దేవుని వాక్యము రెండంచుల వాడి అయిన ఖడ్గముగా నీలో ఉన్న ప్రతి విషయాన్ని ఎప్పటికప్పుడు తెగ్గొడుతుండాలి, నరుకుతూ ఉండాలి, కోస్తూ ఉండాలి. అలా కొయ్యకపోతే నువ్వు చదివిన వాక్యం నీకు పనిచేయట్లేదు. నువ్వు చదివిన వాక్యము నీకు పనిచేయట్లేదు. అది ఎందుకు? కోసేది లేదుగా, లోపల గద్దించేది లేదు కదా, వాక్యం చదువుతున్నప్పుడు భయం రావట్లేదు కదా, పశ్చాత్తాపం రావట్లేదు కదా, ఇలా చెడు బతుకుతున్నామనే భయం మనకు లేదు కదా. అలాంటప్పుడు దేవుని వాక్యం మీకు ఎలా పనిచేస్తుంది? అసలు సేవకుడు చెప్పిన మాట తెలుసా, వాక్యము బాగా చెప్పావంటే నమ్మొద్దన్నాడు. అబద్ధం అది. వాక్యం విన్నప్పుడు నీ అంట కన్నీళ్ళు గారవాలి, నీలో పశ్చాత్తాపం రావాలి. నువ్వు ఎలాంటి బతుకు నేను బతుకుతున్నా అనేటువంటి ఒక రోషం నీలో వస్తేనే అప్పుడే దేవుని వాక్యం పనిచేసినట్టు. అప్పుడే దేవుని వాక్యం నీ హృదయంలో ఏం చేసింది? కోసింది, ఆవుతుంది నీళ్ళు లోపలికి వెళ్ళి. అలా కాకుండా స్మూత్గా స్ప్రే కొట్టినట్టుంది అనుకో, ఎంత హాయిగా ఉందో, ఊహల్లో తేలిపోతా. నిజంగా అలాంటి ఆశీర్వాదం వస్తే డబుల్ కాట్ మంచం కొన్నాము, పైన గెస్ట్ హౌస్ వేసుకున్నాము, ఏసీ పెట్టుకున్నాము, ఇలా గాల్లో తేలిపోతున్నారు అనుకో, ఆ వాక్యం మీ దగ్గర పనిచేయట్లేదు. వాక్యం ఏం చేయాలంటే రావటమే కస కోసేస్తున్నాలంట, ఇటు అటు కోసేస్తుంటే ఆ నొప్పి తట్టుకోలేకుంటే అప్పుడు సంఘంలో దేవుని వాక్యం పనిచేసినట్టు. అంతేగాని చెవులకి బాగా రమ్యంగా ఉందనుకోండి, అప్పుడు అందుకే మీకు గుర్తుండలేదు. కోసాడనుకో దేవుడు ఖచ్చితంగా గుర్తుండిద్ది. కొయ్యట్లేదు కాబట్టి దేవుని వాక్యం మీకు గుర్తుండలేదు. ఎప్పుడైనా కోసాడు దేవుడి వాక్యం తెగిందా మీకు? ఎప్పుడన్నా తెగలేదా? ఏం సైలెంట్ అయ్యారు? తెగి గాయం మానవులాగా ఉన్నట్టున్నారు ఏంది మీరు? ఎప్పుడైనా దేవుని వాక్యం అలా కొయ్యాలి, మనల్ని గద్దించాలి, బుద్ధి చెప్పాలి, ఆ మాటకి పశ్చాత్తాపంతో ఏడవాలి మనం, అంతే. అప్పుడే నీలో మార్పు కలుగుతుందని అర్థం. అప్పుడే నువ్వు ఆ వాక్యం నీలోకి వెళ్ళిందని అర్థం. అంతేగాని కొయ్యకపోతేనంట, డాక్టర్ కొయ్యకపోతే జబ్బు నయం కాదంట. దేవుని వాక్యం నీ హృదయాన్ని కొయ్యకపోతే పాపం పోదు. మరి ఆ హృదయానికి పట్టిన కొవ్వు ఇంత మందంగా ఉంది కదా, మరి వాక్యం వెళ్ళి కోస్తేనే కదా దాంట్లో ఉందంత పోతే, అప్పుడు ఆ మెత్తనైన హృదయంగా అయ్యి చెప్పిన మాట వినేది, చెప్పిన మాటకు లోబడేది. అంతేనే కదా మహేష్? చెప్పిన మాట వినాలంటే కొయ్యాలి దేవుడు లోపల నుంచి. కొయ్యకపోతే మనం వినం మాట. ఇలా కోసే శక్తి దేవుని వాక్యానికి ఉంది. మనం ప్రతి ఆదివారం వచ్చి లోకంలో ఏవేవి తీసుకొచ్చుకుని వాటన్నిటిని కోసుకొని శుభ్రంగా మళ్ళీ ఫ్రెష్గా మనం వెళ్తాం అనుకోండి, మనం దేవుళ్ళో వెదుగుతాము, శక్తి కలిగిన వారుగా ఉంటాము, బలమైన వారంగా మనం మార్చబడతాం. మూడో మాట ఏంటంటే, ఆత్మలో శక్తి ఉండాలి మనకి. ఎక్కడ ఉండాలి అంటే, పరిశుద్ధాత్మను పొందుకున్న వాళ్ళు శక్తి కలిగిన వారుగా మార్చబడతారు. ఎందుకు ఈ శక్తి అనంటే, మనల్ని దేవునికి ఒక నివాస యోగ్యమైన ఇంటిగా కట్టడానికి. ఈ శక్తి ఎందుకు అనంటే, ఇదిగో దేవుని యొక్క సర్వసత్యములకు మనం నడిపించడానికి. ఇంకా ఎందుకు ఈ శక్తి అనంటే, పునరుద్ధానపు శక్తి. అంటే చనిపోయిన తర్వాత తిరిగి మరలా మనము లేపే శక్తే ఈ పరిశుద్ధాత్మ ద్వారా కలిగే శక్తి. ఇలాంటి పునరుద్ధానపు శక్తి కొరకే
పౌలు గారు అన్నాడు, నేను ఎంతో ప్రయాసపడుతున్నానని చెప్పాడు. నాకు కలిగినవన్నీ కూడా వదిలిపెట్టానని చెప్పాడు. అన్నిటిని విడిచిపెట్టి పరుగు పందెములో ఓపికతో నేను పరిగెత్తానని చెప్పాడు. ఎలాగైనా ఆ పరిశుద్ధాత్మ శక్తి నాలోకి దిగి వచ్చినప్పుడు, ఆ పరిశుద్ధాత్మ శక్తితో నేను నింపబడినప్పుడు నేనేమవుతాను తెలుసా? నేనేమవుతాను? ఒక శక్తి కలిగిన వాడుగా, బలము కలిగిన వాడుగా. మీరు రోమపత్రికలో కానీ చూస్తే, రోమపత్రిక మొదటి అధ్యాయంలో కానీ చూస్తే, అక్కడ 2-3 వచనాలు మీరు చదివితే ఆ పునరుద్ధానపు శక్తి ఏంటో ఆడ మనకి తెలుస్తుంది. రోమపత్రిక 1వ అధ్యాయము అంటే 1 నుంచి 7 కలిసి ఉన్నాయి కదా. అందులో నేను ఎక్కడి నుంచి చదువుతున్నానంటే, యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారునిగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఆమేన్. ఇక్కడ చదివిన మాట ఏంటంటే, యేసు క్రీస్తు శరీరాన్ని బట్టి దావీదు సంతానంగాను, మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున, అక్కడ మనకు అర్థం కావాల్సిన మాట ఏంది? పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారునిగా ప్రభావముతో నిరూపించబడ్డాడు ఆయన. అలాగ మనం కూడా అలాంటి ప్రభావంతో నిరూపించబడాలి దేవుని కుమారులుగా మనం. ఎలా? ఆయన ఎలాగైతే చనిపోయి పునరుద్ధానుడయ్యాడో. ఇప్పుడు మీరు తెలుసు, చచ్చిపోయిన తర్వాత మనిషిని గొంట్లో పెట్టి మూసేస్తారు కదా, పూడ్చి చేస్తారు. తర్వాత ఏం జరిగింది తర్వాత? మట్టిలో కలిసిపోతాడు. మరి మట్టిలో కలిసిపోతాడు, కరెక్టే. మట్టిలో కలిసిపోవడానికే మరి ఈ భూమి మీద మనిషి ఇంత ప్రయాసపడాలా, ఇంత కష్టపడాలా, ఇంత అన్యాయం చేయాలా, ఇంత అక్రమంగా బ్రతకాలా, ఇంతగా ఉండాలని చెప్పండి మట్టిలో కలిసిపోయేదానికి? కాదు కదా. తర్వాత ఏదో ఒక కథ ఉంది. మొన్న ఏం చెప్పాడు? అక్కడే మనిషి యొక్క జీవితము స్టార్ట్ అవుతుందంట. ఎక్కడ? గుంట్లో పెట్టిన తర్వాత. మనం గుంట్లో పెట్టి చేతులు కడుక్కొని చిన్నదినం చేసి పొటేలు కోసి గిన్నెలు ఇచ్చి అందరికి భోజనాలు పెట్టేసి, చాలాసార్లు ఇంట్లో నాకు మంచి గ్లాస్తో చూసానుకో వాళ్ళ పేరు కనపడిద్ది, వాళ్ళు గుర్తురారు కానీ ఆ పేరు కనపడుద్ది ఆ గ్లాస్ మీద. అంటే ఇదొక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. డబ్బులున్నా లేకపోయినా కానీ, అప్పు చేసైనా కానీ గిన్నెలు ఇద్దామా, గ్లాసులు ఇద్దామా, పొటేళ్ళని కొద్దామా, మళ్ళీ వెరైటీగా ఏంటి తలగడుగులు. అంటే తినడానికి సిస్టమ్ ఎట్ట పెట్టుకున్నారు చూడు అసలు పకడ్బందీగా. దినంలో దినం సరిపోలేదు, మళ్ళీ ఎవరైతేనో తలగడుగులు వాళ్ళకి మళ్ళీ స్పెషల్గా వండి పెట్టాలి. నేను ఎందుకన్నానంటే, చనిపోయిన వారికి ఇవేవి తెలియదు. చనిపోయిన వాడికి ఏమీ అర్థం కాదు ఇవి. బయట ఉన్న వాళ్ళ పేరు చెప్పుకొని తినడానికి తప్పదా? ఏమీ లేదు అక్కడ. కానీ చనిపోయిన వ్యక్తి ఫేస్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. దేవుడు అంటాడు, నువ్వు బ్రతికున్న దినాల్లో ఏం చేసావు చెప్పు అంటాడు. ఏం చెప్పాలి? చెప్పండి. ఏం చెప్తాం మనము? ఒక కుటుంబంలో ముసలాయనకి అన్నం పెట్టిందంట ఆమె. అన్నం పెడితే ఆ ముసలాయన అన్నం తినలేకపోతున్నాడు అసలు. వాళ్ళు మాత్రం శుభ్రంగా ఆవకాయ వేసుకొని నెయ్యి వేసుకొని శుభ్రంగా తింటా ఉన్నారు. కొడుకు కదా, అన్న ప్రేమ చంపుకోలేక, ఏమే కొంచెం మా నాన్నకు కూడా కొద్దిగా నెయ్యి వేస్తే శుభ్రం మంచిగా తింటాడు కదా అంటే, నీకు కూడా కావాలో చెప్పు, లేదంటే పళ్ళు మడబెట్టి వెళ్ళిపోయని చెప్పింది ఆమె. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? ఏమనలేక భారీ పెత్తనము, అంటే అందరూ అంటుంటారు అంటలేదులే, కొంతమంది ఉంటారు, భారీ పెత్తనము ఏం చేయలేక కన్నీళ్ళు గాడ్చి తినేసి పక్క వెళ్ళిపోయాడు. ఆ ముసలాయన ఏం చేశాడు? ఆ అన్నం తినలేక ఆ బయటపడేశాడు. మళ్ళీ అంత ఎర్రటి గొడ్డు కారంతో పెడితే ఎలా తింటాడు? తినలేడు కదా. అప్పుడు ఆ రోజు కాకి ఎక్కడ ఆహారం దొరక్క అది వెతుక్కుంటూ వచ్చి ఈయన పడేసిన ఆహారమే కాకి ఆహారం అయింది. ఆ రోజు శుభ్రంగా కాకి ఫుల్గా తింది, కడుపుండా నోట్లో పెట్టుకుని పిల్లలకు తీసుకెళ్ళింది, అది తినేసింది. తర్వాత కొన్ని రోజుల తర్వాత చూడగానే ఒక చెరువు పక్కన ఒక ఫోటో పెట్టింది. ఆ ఫోటో ఎవరని చూస్తే ఆ ముసలాయింది, చచ్చిపోయాడు ఆ ముసలాయన. ఆయన ఫోటో ముందు పంచభక్ష పరమాణాలు పెట్టారు ఆ ఇస్తరాకులో. ఆయన బ్రతికున్న కాలం అంతా కూడా తినలేదు వాటిని. అప్పుడు చచ్చిపోయిన ఫోటో ముందు పెట్టారు, తీసుకొచ్చి వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. దేనికోసం? కాకి కోసం. కాకి రావాలి ఇప్పుడు. కాకి తింటేనే మరి ఆయన పరలోక రాజ్యం పోయినట్టు. మరి
అంటే నేను ఇలా అన్నాను, మీరు ఏమనుకోవద్దు. మీకు తెలుసా వేమన కవి తెలుసా? వేమన కవి తెలుసా మీకు? వేమన తెలీదా? ఆయన ఏమన్నా తెలుసా? పెంట తినే కాకి మన పితరుడు ఎట్టయ్యాడని అడిగాడు. అర్థమైందా? పెంట తినే కాకి మన పితరుడు ఎట్లయ్యాడరా అసలు, మీకు కాస్తన్న ఆలోచన ఉందని అడిగాడు. దాన్ని ఎవ్వడూ పట్టించుకోడు. ఆయన ఫోటో ముందు పంచభక్ష పరమాణాలు ఉన్నాయి. తినగలుగుతాడు ఆయన? తినగలుగుతారు మీరు చెప్పండి? తినలేడు. అప్పుడు కాకి స్ట్రైక్ చేసింది, రే ఎవ్వడు వెళ్ళొద్దురా అసలు తినొద్దని. మనుషులకు ఉండదు ఐక్యత, కాకి ఉండిద్ది. అది ఒక కాకి పిల్ల కింద పడితే 100 కాకులు అరుస్తాయి వచ్చి. కానీ మనుషుల్లో ఆ కమ్యూనికేషన్ లేదు. ఇప్పుడు వాళ్ళ కొడుకుని అందరూ నువ్వేం చేసావు, నువ్వు ఎలా ఉన్నావో, కాకి ముట్టలేదు, కాకి ముట్టలేదు, కాకి ముట్టలేదు, ఇదే గొడవ. కానీ వాస్తవం ఏంటో తెలుసా? చనిపోయిన తర్వాత నువ్వు అగ్ని నరకంలో గంధకాలకు వెళ్తావని తెలుసా నీకు? అసలు భూమి మీద జీవించిన జీవితకాలం ఎంత దేవుని లేకుండా బతికావో ఆ భయం నీ హృదయంలో ఉందా? అసలు ఏం లేదు మనుషులకి. మనం కూడా అలా ఉండకూడదు. మనం పునరుద్ధారపు శక్తి మనకు ఉండాలి. ఆ సమాధి పెట్టిని గెలిచే శక్తి నీలోకి రావాలి. అదే ఈ భక్తిలో ఉన్న అర్థం. అంతేగాని ఆ పెట్టిలో అలాగే పనుకొని ఉండటానికి కాదు యేసు ప్రభు మనకి. ఎందుకు యేసు ప్రభు మనకి? ఆ మరణం అనే పెట్టిని లేచి పునరుద్ధానపు శక్తితో మనం నిలబడాలి. అది దేవుడు మనకు నేర్పిస్తుంది. దాన్ని లేకుండా మనము ఎంత చేసుకున్నా కానీ ఏం ఉపయోగం ఉండదు. యేసు ప్రభు వచ్చేదాకా ఆ మరణాన్ని, సమాధిని గెలిచిన వాడు ఒక్కడూ లేడు. అందుకే యేసు నందు విశ్వాసం ఉంచండి. మీరు బ్రతికిన కాలంలో ఆయన్ని రక్షకుడుగా మీరు అంగీకరించండి, విశ్వాసం ఉంచండి. మీరు చనిపోయినా తిరిగి లేస్తారు అని ఎందుకు చెప్తున్నారు? ఎందుకు ఎలుగెత్తి మాట్లాడుతున్నారు? ఆ సువార్త చెప్తానికి వెళ్తుంటే చెప్పులతో కొడుతున్నారు, కాళ్ళతో కొడుతున్నారు, పేడ నీళ్ళు పోతున్నారు, రకరకాలుగా వయసులో పెద్దోళ్ళని కూడా చూడకుండా అవమానిస్తున్నా కానీ ఎందుకు వాళ్ళు ప్రకటిస్తున్నారు తెలుసా? నువ్వు చనిపోతే ఎక్కడికి పోతావో నీకు తెలియట్లేదు కాబట్టి, నీ మరణం తర్వాత నీ తీస్తేందో నీకు తెలియదు కాబట్టి, ఇదిగో బ్రతికుండగానే ఆయన్ని ఒప్పుకోండి 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 అని బ్రతిమలాడుతున్నా కానీ మనుషులు చూడడం లేదు మనుషులు. దేవుడు దినమెల్లా చేతులు తాపి కన్నీరు ఏడుస్తున్నాడు, నశించిపోతున్నారు నా బిడ్డలు. ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎలా? కారణం ఏంటో తెలుసా? చనిపోయిన తర్వాత స్థితి చాలా భయంకరంగా ఉండేది. మనకేదో చెప్తున్నారు ధనవంతుడు లాజరు, మీకు చెప్తున్న చాలా ఈజీగా ఉంది. ఆ నరకంలోకి వెళితే ఆ ధనవంతుడు అనుభవిస్తున్న వేదన మనకొస్తే మనకు అర్థమవుద్ది. అప్పుడు మనకు అర్థం కాదు కాబట్టి ఆ ధనవంతుడు అంటే అక్కడికి వెళ్ళాడా అనుకుంటున్నాం అంతే మనం. అందుకే వాక్యం లోపలికి వెళ్ళి మీరు బాగా దాన్ని ధ్యానించండి, అప్పుడు మీకు అర్థమవుతుంది దానిలో ఉన్న శక్తి ఏంటి. ఆయన మీకు ఆత్మశక్తి కావాలయ్యా. నేను ఎలాగైతే ఆ మరణాన్ని జయించి తిరిగి లేచానో నా బిడ్డలైన వారందరూ కూడా అలాగా లెగవాలి. అలాంటి పునరుద్ధానపు శక్తి మీకు కూడా కావాలి. ఇది లేకుండా మనము ఆ దేవుని కొరకు ఏమి కూడా చేయలేము, ఏం చేయలేము. మన దేవుని కొరకు రోషంగా ఉండాలి అంటే ఒక దేవుడు చెప్తున్నాడు, ఇదిగో మనం కూడా చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. చెప్తున్నాడు యేసుక్రీస్తుని మరణములో నుంచి లేపినటువంటి ఆత్మ, ఆ పరిశుద్ధమైన ఆత్మను బట్టి ఆయన దేవుని కుమారుడుగా అంగీకరించబడ్డాడు. ఆయన నువ్వు కూడా అంగీకరించబడాలి, నేను కూడా అంగీకరించబడాలి, మనం అందరం అంగీకరించబడాలి. అప్పుడే దేవుని రాజ్యంలోకి మనం ఉండగలుగుతాము తప్ప అప్పుడు దాకా మనం దేవుని రాజ్యంలో ఉండలేం. ఈరోజు ఎంతమంది అలాంటి శక్తి కొరకు ప్రయాసపడుతున్నారు, ఎంతమంది అలాంటి శక్తి కొరకు దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నారు, ఎంతమంది అలాంటి దేవుని ప్రభావం కొరకు ప్రార్థనలో ఉన్నారని చూస్తే లేదు, ఆ ప్రభావం ఉండటం లేదు. పరిశుద్ధాత్ముడు సంఘంలో కార్యం చేయలేకపోతున్నాడు. ఎందుకంటే సమాధానం లేదు, సఖ్యత లేదు, ప్రేమ లేదు, ఆ మనుషుల మధ్యలో ఏమీ లేవు. భేదాలు, విరోధాలు, రకరకాల స్వభావాలు. ఇలా ఉంటే మనం ఎలా పునరుద్ధానపు శక్తిని పొందుకుంటాం? మనం దేని కొరకు పిలువబడ్డాం అనే విషయాలన్నీ మనకు బాగా అర్థమవుతూ ఉండాలి. బాగా మనం వాటిని ధ్యానం చేసుకోవాలి. ఒక్కసారి నీ శరీరంలోంచి ప్రాణం వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఏమి చేయలేవు. అసలు ప్రాణం ఉండగానే, బైబిల్ అంటుంది దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోండి. చెయ్యి దాటిపోయిన తర్వాత ఏమీ చేయలేం మనం.
సో కాబట్టి అందుకని మనము శక్తి కలిగిన వారంగా మనం మారాలి. బలం ఉండాలి మనలో. ఎప్పుడు దేవుని శక్తి మనలో ఎప్పుడు ఉంటుంటేనే మనం దేన్నైనా ఎదుర్కోగలుగుతాము, ఎవరికైనా హెల్ప్ చేయగలుగుతాము, ఏదైనా మన ద్వారా దేవుడు కార్యం చేయగలుగుతాడు. ఇలాంటి శక్తి మనలో ఉండే కొంది ఎదుగుతూ ఉండాలి, ఎక్కువ అవుతూ ఉండాలి. అందుకే పరిశుద్ధాత్మలో మనం పరిపూర్ణం అవ్వాలి. అలాంటి శక్తి మనలోకి వచ్చినప్పుడు మనం క్రీస్తు కలిగిన ఆ సంపూర్ణతలోకి మనం కూడా వెళ్ళగలుగుతాము. ఆయన ఎలాగైతే జయించి, మరణాన్ని జయించి తిరిగి లేచాడో, నువ్వు నేను కూడా లేచి పరలోక రాజ్యంలో మనము వెళ్ళగలుగుతాం. అలా కాకుండా నామకార్థమైనటువంటి క్రైస్తవ్యం, నామకార్థమైనటువంటి సంఘారాధనలు, నామకార్థమైన వాక్య పరిచర్యలు, నామకార్థమైన ప్రార్థన జీవితాలు మనం కలిగి ఉంటే బైబిల్ అంటుంది తెలుసా, మోసపోకుడి. నువ్వు దేన్ని చేసుకున్నావో సంఘంలోకి వచ్చి ఏ దిక్కులు చూసి వెళ్ళావో, సంఘంలోకి వచ్చి నీ మనసు పూర్ణ హృదయంతో లేకుండా ఉన్నావో, సంఘంలోకి వచ్చి దేవుని వాక్యం వినకుండా నిర్లక్ష్యంగా ఉన్నావో, రేపు పొద్దున దేవుడు అదే తీసి నీకు ఇవ్వబోతున్నాడు అంతే. మరి ఆ రోజు ఇది నాకెందుకు అంటే ఉపయోగం లేదు. ఇది నాకెందుకు ఇంత ప్రయాసపడ్డాను కదా, ఇది నాకు ఎందుకంటే ఉపయోగం లేదు. ఇదే వెతుకున్నావు నువ్వు సంఘంలోకి, ఇదే నువ్వు కోరుకున్నావు సంఘంలోకి వచ్చి చేతుళ్ళు అంటే ఎలాగంటే అలాగ ఉంటాం, ఎలాగంటే అలాగ నడవటం. ఇవన్నీ దేనికి? వీటి వల్ల రేపొద్దు నీకు ఏం రాబోతుందో తెలుసా? గుర్తుపట్టుకొని జాగ్రత్తగా దేవుని సన్నిధిలో మనం ఉండాలి. దేవుని సన్నిధికి భయపడాలి. మనం ఆయన సన్నిధిలో ఉన్న జీవం మనలోకి వచ్చినప్పుడే రేపొద్దున మనం అలాంటి ఒక జీవం కలిగిన వరంగా మారతామే తప్ప ఇక్కడేమన్నా ఎలాంటి ప్రభావం లేకుండా కనపడి రేపొద్దున మనం ఏదైనా చేద్దాం అనుకోవటము అది చాలా చాలా పొరపాటు. సమాధి పెట్టిని తెరిచే శక్తి నీకు కావాలి. ఆమేన్. అలాంటి ప్రభావం కలిగిన వారంగా మనం నిలబడాలి. అంతేగాని ఏ శక్తి లేకుండా, ఏ ప్రభావం లేకుండా ఒక బలహీనమైనటువంటి దేవుని శక్తిని చూపించినటువంటి క్రైస్తవ జీవితం చాలా ప్రమాదకరం. అది మనకు అర్థం కావట్లేదు ఇప్పుడు. అది ఒకరోజు అది నిన్ను పూర్తిగా చంపేసిద్ది. అది చంపక మునిపే దాన్ని తిరిగి మనం చంపేసేయాలి. అలా చంపాలి అంటే మనం ఏదైతే అడుగుతున్నామో, ఏదైతే కోరుకుంటున్నామో, పరలోక రాజ్యం కోరుతున్నారా మీరు? మీకు పరలోక రాజ్యం వద్దా? కావాలి. మరి అక్కడికి వెళ్తానికి శక్తి, దాని గురించి మనకు తెలియదు. పరలోక రాజ్యం అయితే కావాలి, కానీ దానిలోకి వెళ్ళటానికి ఎలాంటి శక్తి కలిగిన వారు కావాలో మీకు అర్థమవుతుందా? సంఘానికి ఉన్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి అనుభవం ఏం తెలుసా? బ్రతికుండగానే రూపాంతరం చెందేలా అనుభవం సంఘానికి. బ్రతికుండగానే మహిమ శరీరంతో నింపబడి దేవుని ఎదుర్కోవడానికి అలాంటి ప్రభావము కలిగినటువంటి శక్తి దేవుడు మనకిచ్చాడు. దేవుని బట్టి తెలుసా? పరిశుద్ధాత్మను బట్టి. ఆ పరిశుద్ధాత్మలో సరిగా మనంగా నిలబడగలిగితే, సరిగా ఆత్మతో నింపగలిగితే దేవుని రాకడలో మనము ఎత్తపడతాం. ఇక్కడి నుంచి రేపొద్దున దేవుడు న్యాయపడితో నిలబడటం కాదు, దేవుని రాకడలో ఆయన పిలిచినప్పుడు వెళ్ళటం కాదు. బ్రతికుండగానే నువ్వు ఒక రూపాంతరం చెంది అలాగ వెళ్ళిపోతావు మధ్యాకాశానికి. అలాంటి ప్రభావము శక్తి మనకి ఎవరి వల్ల వచ్చి తెలుసా? పరిశుద్ధాత్మ వల్ల మనకు వచ్చింది. అలాంటి పరిశుద్ధాత్మ దేవుడు నీలో నాలో సంతోషంగా ఉన్నాడా? అసలు పరిశుద్ధాత్మనే మీరు పొందుకున్నారా? అసలు పరిశుద్ధాత్మ అనుభవం మీకుందా? అసలు చూడండి, దేవుని రాకడ సమీపం, దేవుని గురించి రాకడ గురించి ఎన్నో వార్తలు వింటూ ఉన్నాం. ఇంకా పరిశుద్ధాత్మనే మనం పొందలేదు. దాని గురించి మనకు ధ్యాస లేదు, దాని గురించి మనకు ఆలోచన లేదు, పరిశుద్ధాత్మ కొరకనే ప్రయాసం మనకు లేదు. ఎట్లాగైనా కానీ ఒక ఇల్లు కట్టాలి, ఒక ఎకరం పొలం కొనాలి, లేదా డబ్బులు సంపాదించాలి, లేదా ఇదో అదో ఏదో ఒకటే నీ ధ్యాసే. కానీ పరిశుద్ధాత్మ లేకపోతే నేను దేవుని రాజ్యానికి అసలు వెళ్ళలేను కదా. ఇంత ప్రయాసపడి కష్టపడి ఏం చేసినా ఉపయోగం ఏమని చెప్పండి. కాబట్టి మీరు ఒక రోషం కలిగిన వారుగా నడుం కట్టుకొని పట్టుదలతోటి దేవుని నామము మహిమపరచబడేటట్లుగా ఒక శక్తి కలిగిన వారుగా, ప్రభావములతో నింపబడిన వారుగా మన అందరం కూడా ఉండుదుముగాక. ఆమేన్.